యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తాను. ఆనంద్ అన్నయ్య ఎవరేమన్నా సరే నేను అది అస్సలు పట్టించుకోను. ఎవరు గొడవ పడ్డా నేను పట్టించుకోను. కానీ నేను మీ తమ్ముణ్ణి. మీ దుఃఖంలో మీకు నేను తోడుగానే ఉంటాను. మీ గురించి నేను బెంగపడకుంటే ఇంకెవరు పడతారు? అందుకే ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంకా వదిన నాతో పాటు మన ఇంటికి పదండి. వద్దు భీమ్, నేను నీతో పాటు ఇంటికి రాలేను. ఎప్పుడైతే నాన్నే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్తాడో అంతవరకు నేను రాలేను. కేవలం నేను చెప్పిన ఈ మాట విను భీమ్, విను. అవును భీమ్రావ్, ఈ ఒక్క మాట విను. సరే, మీరు చెప్పిన ఈ మాట నేను కూడా వింటున్నాను. అన్నయ్యను జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి మీ మందుల కోసం ఎక్కడో అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తెచ్చినా నీళ్లు మాత్రం ఖచ్చితంగా తెస్తాం. అలాగే ఆనంద్ బావకు మందులు కూడా ఇవ్వాలి. లేదు లక్ష్మి, నేను ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది. ఇది నా జబ్బు. ఇక దీన్ని మనమే కలిసి పరిష్కరించుకోవాల్సింది. ఇప్పుడు నా కారణంగా అందరూ ఆందోళన పడతారు. ఇక నేను ఇది కోరుకోలేదు లక్ష్మి. నేను కోరుకోలేదు లక్ష్మి. ఇది కరెక్ట్ కాదు, ఏ మాత్రం కరెక్ట్ కాదు. అంత కష్టపడిన తర్వాత కూడా ఆ భీమ్రావును, వాడి బస్తీలోని వాళ్లను అసలు ఏమీ చేయలేకపోయాను. ఇక సరిగ్గా సమయానికి ఆ శోభ కొడుకు దీపక్ వచ్చి ఆట మొత్తం నాశనం చేశాడు. సాహెబ్ గారు, మీరందరూ ఎక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. భీమ్రావ్ ప్రతిసారి గెలుస్తున్నాడు. ఇక మీరందరూ ఈ మొహాలు పెట్టుకుని ఎలా బతుకుతున్నారు? నన్ను చూడండి, నేను అస్సలు భరించలేకపోతున్నాను. భరించడం కూడా మంచిది కాదు సార్. భీమ్ చేతిలో పొందిన ఓటమిని భరించడం కూడా మంచిది కాదు. భీమ్రావుతో మాకున్న శత్రుత్వం నిన్నటిదా? చాలా సంవత్సరాల నుంచి వాడితో మాకు శత్రుత్వం ఉంది. ఆ భీమ్రావుతో సంవత్సరాలుగా వాడిని ఎదుర్కొంటూనే వచ్చాం. ఓడిపోయాం కూడా, కానీ ఓటమిని అంగీకరించలేదు. మోహం చాటేయలేదు, అలాగే పారిపోలేదు కూడా. కానీ మీరు ఒక్కసారి ఓడారు లేదో ఇలా మోహం చాటేస్తున్నారా? మరేం చేయమంటారు? దాన్ని మార్చేయాలా?
సాహెబ్ గారు, మేము మా ఈ మొహాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాము అంటే ఎప్పటికీ ఓటమిని అంగీకరించాం. ఇక ఓటమి ఓడిపోయిన వాడిదే కాదు, ఎవరు ఓడిపోతారంటే ఓడిపోయినా కూడా గెలవాలన్న ఉద్దేశంతో పోరాటం చెయ్యడం మానేసినవాడు. మేము ఇంతవరకు మా పోరాటాన్ని విడిచిపెట్టలేదు. ఆ పోరాటం సాగుతోంది కదా. సాహెబ్ గారు, మీరంటే ప్రభుత్వంలో ఉన్నారు. ఆ భీమ్రావ్ బస్తీలోంచి ఎవరైనా నీళ్లకుండ తీసుకుని నీళ్లు నింపుకోవడం కోసం వెళ్తే మీ ప్రభుత్వంలోని ఏ వ్యక్తి అయినా వాళ్ల దారిలో ఎన్ని ముళ్లనైనా సరే పరవవచ్చును. అలాగే భీమ్రావ్ బస్తీలోంచి ఎవరికైనా ఒక్క వ్యక్తికైనా ముళ్ళు గుచ్చుకున్నా సరే దాని బాధ భీమ్రావుకు కలుగుతుంది కదా. ఇక భీమ్రావుకు బాధ కలగడం అంటే దాని అర్థం మన ఓటమికి ప్రతీకారం అని. మీరన్నది నిజమే, మీరన్నది నిజమే ప్రచండ్ దేవ్. ఓడిన తర్వాత బాధపడాల్సిన సమయం కాదు, నిజానికి దాడి చేయాల్సిందే. వెళ్ళు భీమ్రావ్, వెళ్ళు. నీళ్లు నింపుకోవడానికి వెళ్ళు. మేము దాడిలో కలుస్తాం. ఇక కుండలతో పాటు నీ ధైర్యానికి కూడా అంతం చేయలేదు. నా పేరు డేవిడే కాదు. అలాగే నేను ప్రచండ దేవుని కూడా కాదు. అలాగే నేను నరోత్తమ్ జోషిని కూడా కాదు. ఆహా, ఎక్కడికి? ఆగండి బాబు, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీ అందరికీ తెలుసా, మీ జాతి చేదబావిలో కుక్క చనిపోయింది. మాకు తెలుసు. తెలుసుంటే మీ బతుకులు ఎలాగో చచ్చినట్టే ఉన్నాయి. పైగా చనిపోయిన కుక్క వల్ల దుర్గంధమైన నీళ్లు తాగుతారా మీరు? చావనైనా చేస్తాం, కానీ దుర్గంధమైన నీళ్లు మాత్రం తాగం. మరైతే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ జాతి వాళ్ళ బావిలో నీళ్లు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏయ్, అసలేం వాగుతున్నావు? మా బావిలోంచి నీళ్లు తీసుకొస్తారా? నువ్వు స్పృహలోనే ఉన్నావా? నేను మీతో స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. మీరు ఒక పని చేయండి. ముందుగా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. అందరి దాహం ఒకేలా ఉన్నప్పుడు నీళ్లు మాత్రం విడివిడిగా ఎందుకు? బావులు వేరువేరుగా ఎందుకు? మీకు జవాబు దొరికినప్పుడు అప్పుడు మీరు మమ్మల్ని మీ బావిలో నీళ్లు తీసుకోకుండా ఆపండి. అలాగే ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శుద్ధమైన స్వచ్ఛమైన నీళ్లు తాగటం ఇది మాకున్న హక్కు. ఇక ఈ హక్కు మా నుంచి ఎవరు దూరం చేయలేరు. అలాగా? మీరు మా బావిలోంచి నీళ్ళు ఎలా తోడుకుంటారో నేను చూస్తాను. మీరు మా బావిలో నీళ్లు తాగుతారా? ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బాగుంది భీమ్రావ్, తనకు కూడా ఉపన్యాసం వినిపించావు కదా. ఇప్పుడు తను వెళ్ళి తన జాతి వాళ్ళందరినీ వెంట పెట్టుకొస్తాడు. ఇక నువ్వు వాళ్ళకు కూడా నీ ఉపన్యాసం బాగా వినిపించు. అసలు నేను ఉదయం నుంచే చెప్తున్నాను, మన జాతి వాళ్ళ రెండో బావి ఇక్కడికి 10 కోసుల దూరంలో ఉంది. అక్కడికే వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామని. నీళ్ల కోసం 10 కోసుల దూరం నువ్వు వెళ్ళి నేను మాత్రం వెళ్ళను. భీమరావు ఎక్కడ చెప్తే నేను అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకుంటాను. రామ్జీ, నువ్వు నీ కొడుక్కి కొంచెం నచ్చజెప్పు. తను పెద్ద జాతి వాళ్ళను రెచ్చగొట్టొద్దని. పెద్ద జాతి వాళ్ళతో పెట్టుకోవడం మనకు పెద్ద సమస్యగా మారుతుంది.
జనార్దనన్న, గొడవ పడ్డం కంటే మంచిదేంటంటే మీరు అక్కడికే వెళ్ళి నీళ్లు తెచ్చుకోండి. అలాగే హితేష్ అన్న, మీరు ఆ డేవిడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఆయన్ని బతిమాలండి. ఎవరికి తెలుసు, మీకు అక్కడే నీళ్లు దొరకచ్చు. ఏ హితేష్, జోకు, జనార్దన్, మీరంతా ఏం చేయాలో ఆలోచించుకోండి. మేమైతే నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. అందరూ పదండి, పదండి. అవునవును, నేను ఎలాగో భీమ్ వెంట వెళ్ళక తప్పదు కదా. నేను వెళ్ళకపోతే నా భర్తకు కోపం రాదా మరి? పదండి. హితేష్ అన్న, మనందరం మన జాతి వాళ్ళ బావి దగ్గరికి వెళ్దామా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మన జాతి వాళ్ళ బావి ఇక్కడికి కోసుల దూరంలో ఉంది. ఎలాగో మనందరం దాహంతో ఉన్నాం. అంత దూరం వెళ్ళామంటే దాహంతో దారిలోనే చనిపోతాం. అవన్నీ వదిలే, వీళ్ళ వెనకాల వెళ్దాం పద. ఏం జరుగుతుందో చూద్దాం. పదండి 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 పదండి. ఇదిగో సోదరులరా, త్వరగా పదండి. అనర్థం జరిగింది, త్వరగా పదండి. ఏం జరిగింది? అరే ముందు మీరందరూ నా వెంట బావి దగ్గరకు పదండి. కానీ మా ఇంట్లో ఆడవాళ్ళు నీళ్లు తీసుకొచ్చారు. ఇక నేను ఎక్కడికి వచ్చి ఏం చేయాలి? నాకు దారిలో చనిపోయిన కుక్క వల్ల దుర్గంధమైన నీళ్లు కూడా తాగుతారా మీరు? చావనైనా చేస్తాం, కానీ దుర్గంధమైన నీళ్లు మాత్రం తాగం. మరైతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మీ జాతి వాళ్ళ బావిలో నీళ్లు తీసుకోవడానికి వెళ్తున్నాం. శుద్ధమైన స్వచ్ఛమైన నీళ్లు తాగటం అది మాకున్న హక్కు. ఇక ఈ హక్కు మా నుంచి ఎవరు దూరం చెయ్యలేరు. అందుకే ఇప్పుడు బావిని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఒకవేళ వాళ్ళంతా మన బావిలోంచి నీళ్లు తోడుకున్నారంటే ఇక మనమందరం నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అదే నిజమే. పదండి సోదరులారా. ఆగండి. ప్రచండదేవ్ గారు, అసలు ఏంటిది? మనం ఉండగానే మన జాతి సోదరులు ఇంత ఆందోళన పడుతున్నారా? లేదు 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 సోదరులారా, మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. మేము మన బావిని ఆ చిన్న జాతి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి వెళ్తున్నాం. చిన్న జాతి వాళ్ళ నుంచి మన బావిని నరోత్తమ్, ఎలాంటి గతి పట్టిందో చూడు. మనం మన బావిని చిన్న జాతి వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ గాని మెదళ్ళు చెడిపోయాయా? మీరందరూ మరీ ఇంత చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారు. ప్రచండదేవ్ గారు చెప్పింది పూర్తిగా నిజమే. మీ అందరి ఆలోచన తుచ్చమైంది. ఎలాంటి రోజులు వచ్చాయంటే మీరు పెద్ద జాతి వాళ్ళకి ఆ చిన్న జాతి వాళ్ళ నుంచి మన బావిని రక్షిస్తారా? చూడండి, ఉద్దేశం చిన్నగా ఉన్నప్పుడు ప్రయత్నాలు కూడా అంతే చిన్నగా ఉంటాయి. కానీ ఉద్దేశం పెద్దదైనప్పుడు అప్పుడు అవే ప్రయత్నాలు శక్తివంతమై ఫలితాలనిస్తాయి. అర్థమైందా? నాకేం అర్థం కాలేదే. నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ చిన్న జాతి వాళ్ళు రోజు రోజుకి ఉద్దండులైపోతున్నారు. వాళ్ళ దుస్సాహసం పెరుగుతూనే ఉంది. ఆలోచించండి, ఆ చిన్న జాతి వాళ్ళు ఈరోజు ఎంత ఉద్దండులైపోయారంటే మన బావిలోంచి నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చేశారు. వాళ్లకు చాలా బాగా తెలుసు, వాళ్ళు మన బావి తాకారంటే మన బావి అపవిత్రం అయిపోతుందని, మనం అందులో నుంచి నీళ్లు తెచ్చుకోలేమని. అలాగే మనందరం దాహంతో ఉంటాం. అయినప్పటికీ అలాంటి ఆలోచన వాళ్ళ మనసులోకి వచ్చింది. అంతటి దుస్సాహసం చేయడం గురించి వాళ్ళు ఆలోచించారంటే మనం ఏం చేయాలి? మనం వాళ్లకు గుణపాఠం చెప్పాలి. వాళ్ళ దుస్సాహసానికి, వాళ్ళు చేసిన ఈ దుస్సాహసానికి వాళ్ళను శిక్షించి తీరాలి. సోదరులారా, ఈరోజు మనం వాళ్ళ దుస్సాహసానికి వాళ్ళను శిక్షించి తీరాలి. ఎందుకంటే మనం పెద్ద జాతి వాళ్ళం. మన గౌరవం ఆకాశం కంటే ఎత్తులో ఉంది. ఉందా లేదా? అంతే. కాపాడడం బావిని కాదు, కాపాడాల్సింది మన ప్రతిష్టను, మన గౌరవాన్ని, మన మర్యాదను. కాపాడాల్సింది మన పరువుని. మనం పెద్ద జాతి వాళ్ళం. ఈరోజు ఒకవేళ ఆ చిన్న జాతి వాళ్ళు మన బావి దగ్గరికి చేరుకున్నారంటే, వాళ్ళు అంత ధైర్యం చేశారంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒక రోజు వాళ్ళు మన ఇంటి లోపలికి కూడా వచ్చేస్తారు. అయినా అలా ఎలా వచ్చేస్తారు? ఇప్పుడు వాళ్లకు మనమే గుణపాఠం చెప్పాలి. కాదు. పదండి సోదరులారా. కేవలం గుణపాఠం కాదు,
వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి గుణపాఠం అంటే మరోసారి ఇలాంటి పని చేయడం గురించి కల్లో కూడా ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచించినా వణికిపోవాలి, భయపడిపోవాలి. ఇప్పుడు వెళ్ళండి, అందరూ వెళ్ళి కర్రలు తెచ్చుకోండి. మీరంతా పదండి, నేను వెళ్ళి ఇంకొందరు తీసుకొస్తాను. పదండి వెళ్దాం. పదండి, పదండి. నువ్వు ఇప్పుడు రా భీమరావు. సతారాలో అంటే నువ్వు నీటి కోసం పోరాడి గెలిచి ఉంటావు. కానీ ఇది బొంబాయి అని నువ్వు బహుశా మర్చిపోయి ఉంటావు. నేనున్నాను. ఇక్కడ నువ్వు గెలవలేవు. ఈ బావి పెద్ద జాతి వాళ్ళ వీధికి చాలా దూరంలో ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చిపోయే వాళ్ళు కూడా లేరు. అయినా వాళ్ళు మనల్ని నీళ్లు తోడుకోనివ్వరు. త్వరగా వెళ్ళి నీళ్లు నింపుకోండి. హే ఆగండి, అక్కడే ఆగండి, లేదంటే బాగుండదు. అసలు నేనైతే ముందే చెప్పాను ఇక్కడ ప్రమాదమని. వేరే చోటుకెళ్ళి నీళ్లు తెచ్చుకుందామని. కానీ విన్నారా? అనుభవించండి. ఓ హితేష్ బాబాయ్, మీరెందుకు వెళ్ళిపోలేదు? పిల్లిలాగా మా వెనకాలొచ్చి మాకే సలహాలు ఇస్తున్నారు. రమ్మా, ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఆయన మన వెంటే ఉంటూ మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం బలహీనపడిపోకూడదు. నాన్న, రమా, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. వద్దు, వాళ్ళ దగ్గర కర్రలున్నాయి, మిమ్మల్ని కొట్టొచ్చు. అవును బాబు, నువ్వేం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఇక్కడి నుంచే మాట్లాడు. నాకేమీ కాదు నాన్న, మీరేం కంగారు పడకండి. ఒకవేళ వీళ్ళు నన్ను ఏమైనా చేసినా కూడా ఇక్కడ మీరందరూ ఎలాగూ ఉన్నారు కదా. సోదరులారా, గుర్తుంది కదా, అందరికీ బాగా గుణపాఠం చెప్పాలి. గుర్తుంది. మీరు వెనక్కి రండి. వాళ్ళంతా మీతో మాట్లాడరు, కేవలం మిమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు. రమా, భీం వాళ్ళతో ఏం పోట్లాడాడు? పోట్లాడేంత ధైర్యం లేకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? చూడండి, మేం మీ బావిలోంచి నీళ్లు తోడుకోం. దాంతో మీ బావి అలాగే బావిలో నీళ్లు అశుద్ధం అయిపోవు. మాకు కేవలం నీళ్లు కావాలంతే. పొద్దున్నుంచి ఎవరింట్లోనూ వంట కూడా వండలేదు. మా ఆనందన్నయ్య మందులేసుకోవాలి. వాటి కోసం కూడా మా దగ్గర నీళ్లు లేవు. అందరికీ చాలా దాహం వేస్తోంది. ఇదిగోండి నా కుండ. మీరెవరికైనా నీళ్లు తెచ్చి కుండలో పొయ్యమని కాస్త చెప్తారా? అందరి కుండల్లో బకెట్లలో నీళ్లు నింపి వెంటనే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. నీళ్ల కోసం వచ్చాం, అది మా నిస్సహాయత, అందుకే వచ్చాం. మీతో పోరాడడానికి రాలేదు. ఎవరికైనా చెప్పండి నరోత్తమ్ జోషి. భీమరావు, ఈ రోజు నువ్వు నా గుండెల్ని పిండేశావు. కుండ తీసుకో, వెళ్ళు. ఇదిగో నీళ్ళు.